అండ్ ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే ఈ వీడియో చేశాను. దయచేసి తప్పుగా అనుకోకండి. ఇది ఎవరికి రాజకీయాలకు కానీ ఇంకెవరికి నేను అతీతంగా కాదు. కానీ ఒక చిన్న నా మనసులో మాట మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒంగోలు నుంచి నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు చిన్న యాక్సిడెంట్ అయింది. చిన్న యాక్సిడెంట్, పెద్ద యాక్సిడెంట్. అది 108 సైరీస్ సమయానికి అది 15 మినిట్స్లో వచ్చేసింది. ఆ తర్వాత 15 మినిట్స్లో 108 రావడం జరిగింది. తర్వాత 3.5 అవర్స్లో హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. హైదరాబాద్ నుంచి హాస్పిటల్ చేరడానికి ఆల్మోస్ట్ 2.5 to 3 అవర్స్ పట్టిందండి ట్రాఫిక్లో. 3.5 పట్టిందండి. అంటే దయచేసి మన సిస్టమ్ మారాలని కోరుకుంటున్నాను సార్. నా సిస్టమ్ మారాలని కోరుకుంటున్నాను. అంటే ఎప్పుడైతే మినిస్టర్స్ కానీ, లేకపోతే విఐపీస్ కానీ, లేకపోతే గవర్నర్స్ కానీ వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఎలా క్లియర్ చేసుకుంటూ వెళ్తామో, ట్రాఫిక్ ఆటోమేటిక్గా కమ్యూనికేట్ చేసుకుంటూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కానీ, ట్రాఫిక్ పోలీస్ కానీ, ఎవరైనా కానీ ఎలా మనము ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసుకుంటూ ఆటోమేటిక్గా కమ్యూనికేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారో, అలానే ఒక అంబులెన్స్ వచ్చినప్పుడు కూడాను వెళ్ళటం కరెక్ట్ అనిపిస్తుందండి. దయచేసి రాజకీయ నాయకులు కానీ, పెద్దలు కానీ, పూజలు కానీ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఈ అవకాశాన్ని వినియోగిస్తారని కోరుకుంటున్నానండి. ఎందుకంటే కొన్ని వందల ప్రాణాలు మనం కాపాడాలనుకుంటాం, కానీ అంబులెన్స్లో చాలామంది ట్రాఫిక్లో అది వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. అలా అని డ్రైవర్ని తిట్టడం, ఆ డ్రైవర్లు తిట్టించుకోవడము, వాళ్ళు ఎక్కడికి పోలేక, ఆ మనిషిని బయటికి రాలేక, చెప్పుకోలేక చాలామంది సతమతం అవుతుంటారండి. ఒక్క విన్నపమండి, దయచేసి ఈ ఒక్క ఇన్ఫర్మేషన్, ఈ ఒక్క సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయండి. కొన్ని వందల ప్రాణాలు